హాయ్ అండి, కౌశల్య కిచెన్కి స్వాగతం. ఈరోజు కౌశల్య కిచెన్లో ఇన్స్టెంట్గా బజ్జీ తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. పర్ఫెక్ట్గా మనం బయట తింటే ఎలా ఉంటుందో అలాంటి టేస్ట్ తోటి మనం ఇంట్లో చేసుకోబోతున్నాము. బజ్జీ మిర్చి వచ్చేసి 1/2 kg. సో పొడుగా ఉన్నాయన్నీ ఇలా సగం సగం కట్ చేయాలా. ఇంత పొట్టిగా ఉంటే అవసరం లేదు. జస్ట్ చీల్చుకొనేసి గింజలన్నీ తీసేసుకోవాలి. గింజలు ఉండటం వల్ల బాగా కారంగా ఉంటుంది, ఘాటు ఎక్కువగా ఉంటుంది కనుక ఈ విధంగా గింజలు మొత్తం తీసేసుకోవాలి. ఇలాంటి పొడుగుగా ఉండేటి అయితే సగం కట్ చేసుకోవాలి. బజ్జీ మిర్చీలు అండి. మరింత టేస్ట్ కోసం చింతపండు గుజ్జు అండి, 1/2 నిమ్మకాయ అంత చింతపండు గుజ్జుని తీసేసుకున్నాను. అందులోనే 1/2 టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే శనగపిండిని కూడా వేసుకోవాలి. 2 టీ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి. మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. కొంచెం పలుసుగా ఉన్నట్టయితే మరి కొంచెం పిండి వేసుకోండి. సో ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండిని. ఈ విధంగా కలిపిన పిండిని ఈ యొక్క చీల్చిన పచ్చిమిర్చికి ఇలా ఈ విధంగానే ఈ యొక్క పిండిని అప్లై చేసుకోవాలి. మరీ పలచగా కాదు, మరీ ఒత్తుగా కాదు, ఈ విధంగా. ఇప్పుడు శనగపిండి కలుపుకోవాలి. జల్లించుకున్న శనగపిండి అండి ఇది. ఒకసారి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే శనగపిండి అనేది మనకి కలుపుతూ ఉంటే ఉండలు ఉండలుగా రాకుండా ఉంటుంది. సో జల్లెడతోటి మొత్తం ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా బేకింగ్ సోడా ఉంటుంది కండి, తినే సోడా, మనకు వంట సోడా అనేది ఉంటుంది కదా, ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. చూసినట్టే కొంచెం అంతా 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. సోడా అనేది తప్పనిసరి వేయాలి. మనకి పిండితోటి మిర్చి వేసేస్తే గట్టిగా అవుతుంది. ఈ యొక్క బేకింగ్ సోడా వేయటం వల్ల మంచిగా మిర్చి అనేది బాగా పొంగుతుంది. ఈ విధంగా ఉప్పు సోడా కలిసే వరకు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారి ఎక్కువగా వేసేసుకోవద్దు, మనకు పలచగా అవుతుంది పిండి అనేది. ఒకసారి ఎక్కువ వేసుకున్నా కూడా ఉండలు ఉండలుగా అవుతుంది. ఈ విధంగా ఒకసారి గట్టిగా కలుపుకోవాలి. ముందుగా మనకు శనగపిండి అనేది ఉండలు కాకుండా ఉండాలంటే ముందుగా ఇలా గట్టిగా కలుపుకోవాలి. మధ్యలో బబుల్స్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా గట్టిగా కలుపుకోండి. అప్పుడు మనకి మిర్చికి ఎంతైతే పర్ఫెక్ట్గా సరిపోతుందో ఆ విధంగా చూసి వాటర్ వేసుకోవాలి. కొన్ని పడతాయి వాటర్, కొన్ని వాటర్ వేసుకోండి. ఈ విధంగా చూసి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. చూసినట్టయితే ఇక్కడ పిండి అనేది ఎక్కడ బబుల్స్ రాకుండా, ఎక్కడ ఉండలు కట్టకుండా చూడండి. ఎక్కడ ఉండలు కట్టలేదు. ఇలా తక్కువ వాటర్ వేసుకొని పిండి కలుపుకోవాలి. మరి కొన్ని వాటర్ పడతాయి. ఇట్లా చూసుకోవాలి మనం. మిర్చికి పడితే ఎంత మందం వస్తుందని చూసుకోవాలి. మరి కొన్ని వాటర్ పడతాయి.
ఈ విధంగా పిండి అనేది సరిపోతుంది. ఈ మందంలో ఉండాలి పిండి. ఈ విధంగా మనం బజ్జి మిర్చి వేస్తే ఈ విధంగా పట్టాలి పిండి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. సో ఈ విధంగా పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఒకసారి చూసుకోవాలి బజ్జీకి ఎలా పడుతుంది అనేది. ఒకసారి చూసినట్టయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడయ్యాక ఇలా ఒకవైపు తిప్పుకుంటూ మనం చీల్చిన దాన్ని ఈ విధంగా వేసేసుకోవాలి. ఆయిల్ కాగాక స్లిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్. ఈ విధంగా ఒక పక్క కొంచెం పచ్చిమిర్చి కనపడేటట్టు వేయాలి. మనం చీల్చికెళ్ళి ఓపెన్ అయి ఉండాలి. ఈ విధంగా ఈ విధంగా మొత్తం ఇలా బజ్జీలన్నీ రెండు వైపులా తిప్పుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టితే ఏంటంటే ఈ మిర్చి అనేది చక్కగా లోపల వరకు ఉడుకుతుంది. ఈ విధంగా చక్కగా కుక్ చేసుకోవాలి. రెండు వైపులు తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసినట్టయితే చక్కగా బ్రౌన్ కలర్లో మారాయి. ఈ పచ్చిమిర్చి అనేది బ్రౌన్ షేడ్లో కనబడుతుంది మనకి. ఇప్పుడు వీటిని అన్నిటిని తీసేసుకుందాం. ఈ బజ్జీ మిర్చి అనేది చక్కగా కుక్ అయింది. చూసినట్టయితే గ్రీన్ అంతా మారిపోయింది, బ్రౌన్ కలర్ వచ్చేసి ఉన్నాయి ఒకసారి చూసినట్టయితే. సో వీటిని అన్నిటిని ఇలా మొత్తం అన్నీ తీసేసుకుందాం.
ఇంకేమైనా ఎక్కువ ఆయిల్ ఉంటే ఈ యొక్క టిష్యూ అనేది పీల్చేసుకుంటుంది. ఇంతేనండి, బజ్జీ మిర్చి రెడీ. ఈ బజ్జీకి మరింత టేస్ట్ కోసం లైట్గా ఆనియన్స్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.